పుట్టడం గౌరవకరంగా ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడం అనేది 20 సంవత్సరాల నుంచే సంపాదించుకొని పవన్ కళ్యాణ్ సార్ పార్టీ పెడతప్పుడే ఉడుగుదుంకులు వస్తాయి నిలబడాలా అని నినాదానికో ఇప్పుడు మనం నిర్ణయించి సొంతగా గెలుస్తామని ధైర్యం లేదు, ఓడుతాను భయం లేదు, ఒక మార్పు చేస్తామని కంటివతలో చెప్పినాడు. అదే నిదానంతో జన సైనికుడు పాత సైనికుడు అదే కన్ను చేస్తున్నాడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పానా నియోజకవర్గంలో ఎంతో అద్భుతంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత గారు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా యువకులు ఈరోజు ముందుకొచ్చి ఈ విజయోత్సవాలు చాలా గ్రాండ్గా జరపడం. ఈరోజు పాలాభిషేకం చేసిన డిప్యూటీ సీఎం అయినందుకు మాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది. అతనిని అసెంబ్లీ గేట్లు తాకనీయమని చెప్పినారు, కొంతమంది కారు కూతలు కూర్చున్నారు. కానీ అన్న పవన్ కళ్యాణ్ సారు 25 ఏళ్ళ భవిష్యత్ అన్నాడు. కానీ 10 ఏళ్ళు వెయిట్ చేసిన 10 ఏళ్ళు వేసినందుకే ఈ స్టేజ్లో వచ్చినాము. కానీ 100గా గెలిచినాం మేము. కానీ ఇంకా వెయిట్ చేస్తున్నాం. 25 ఏళ్ళ భవిష్యత్ అన్నాడు సార్. కానీ రాజకీయ గురించి అవగాహన లేదని చాలామంది అవహేళన చేసినారు. కానీ ఇప్పుడంతా నోటి మీద ఏలేసుకునేటట్లు చేసినారు రాజకీయం. అదే పవన్ కళ్యాణ్ సార్ అంటే. అందుకనే జనసేన పార్టీ అంటే యువకుల పార్టీ. అందుకనే యూత్ పెద్ద ఎత్తున చూస్తున్నారు. కానీ జెండా పట్టుకుని కానీ భయపడే ఉన్నాయి పానా నియోజకవర్గంలో. అటువంటిది 15 సంవత్సరాలు వెయిట్ చేసినాం, ఎన్నో అవమానాలు భరించినాం. కానీ ఈరోజు చాలా సంతోషంగా తలెత్తి గర్వంగా నిలబడినామంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ తరపు నుంచి అందరం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పుట్టడం గౌరవకరంగా ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడం అనేది 20 సంవత్సరాల నుంచే సంపాదించుకొని పవన్ కళ్యాణ్ సార్ పార్టీ పెడతప్పుడే ఉడుగుదుంకులు వస్తాయి నిలబడాలా అని నినాదానికో ఇప్పుడు మనం నిర్ణయించి సొంతగా గెలుస్తామని ధైర్యం లేదు, ఓడుతాను భయం లేదు, ఒక మార్పు చేస్తామని కంటివతలో చెప్పినాడు. అదే నిదానంతో జన సైనికుడు పాత సైనికుడు అదే కన్ను చేస్తున్నాడు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పానా నియోజకవర్గంలో ఎంతో అద్భుతంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత గారు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా యువకులు ఈరోజు ముందుకొచ్చి ఈ విజయోత్సవాలు చాలా గ్రాండ్గా జరపడం. ఈరోజు పాలాభిషేకం చేసిన డిప్యూటీ సీఎం అయినందుకు మాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది. అతనిని అసెంబ్లీ గేట్లు తాకనీయమని చెప్పినారు, కొంతమంది కారు కూతలు కూర్చున్నారు. కానీ అన్న పవన్ కళ్యాణ్ సారు 25 ఏళ్ళ భవిష్యత్ అన్నాడు. కానీ 10 ఏళ్ళు వెయిట్ చేసిన 10 ఏళ్ళు వేసినందుకే ఈ స్టేజ్లో వచ్చినాము. కానీ 100గా గెలిచినాం మేము. కానీ ఇంకా వెయిట్ చేస్తున్నాం. 25 ఏళ్ళ భవిష్యత్ అన్నాడు సార్. కానీ రాజకీయ గురించి అవగాహన లేదని చాలామంది అవహేళన చేసినారు. కానీ ఇప్పుడంతా నోటి మీద ఏలేసుకునేటట్లు చేసినారు రాజకీయం. అదే పవన్ కళ్యాణ్ సార్ అంటే. అందుకనే జనసేన పార్టీ అంటే యువకుల పార్టీ. అందుకనే యూత్ పెద్ద ఎత్తున చూస్తున్నారు. కానీ జెండా పట్టుకుని కానీ భయపడే ఉన్నాయి పానా నియోజకవర్గంలో. అటువంటిది 15 సంవత్సరాలు వెయిట్ చేసినాం, ఎన్నో అవమానాలు భరించినాం. కానీ ఈరోజు చాలా సంతోషంగా తలెత్తి గర్వంగా నిలబడినామంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ తరపు నుంచి అందరం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.